ఆదిరెడ్డి గారు తనూజ గారిని లేపుతున్నాడనే విషయం మీకు అర్థమవుతుందా? మీరు కరెక్ట్గా గమనించినట్లయితే ఆదిరెడ్డి గారు తనూజ గారిని ఒక రేంజ్లో లేపుతున్నారు, ఒక రేంజ్లో భజన చేస్తున్నారు. ఎందుకు అట్లా భజన చేస్తున్నారు? ఎందుకు అంత భజన చేస్తున్నారు? తనూజ గారు ఏం ఆడుతున్నారు గేమ్ ఏం ఆడుతున్నారని చెప్పేసి ఎందుకు అంత భజన చేస్తున్నారు? అంతేకాకుండా సంజన గారికి అసలు తొక్కి పెట్టేశారు సంజన గారిని. సంజన గారు చేసింది ఒక దొంగతనం లాగా చేశారు అంతే. దానికోసం ఒక రేంజ్లో తొక్కారు సంజన గారిని. తనూజ గారిని భజన మామూలుగా చేయలేదు మీరు. తనూజ గారి పేరు డబ్బులు ఏమైనా ఇచ్చారు మీకు? ఒక రేంజ్లో చెప్తారు. అసలు భజన చేయకండి. ఉన్నట్టుగా ఒక న్యూట్రల్ రివ్యూవర్గా అసలు నేను రావడానికి దీంట్లోకి రావడానికి కారణమే అదే కారణం. మీరు చెప్తున్న ఎదవ రివ్యూ వల్లనే నేను ఈ దీంట్లోకి వచ్చినాను. పెయిడ్ రివ్యూ ఎందుకంట? మీరు అంతే. ఇంకొకరు గీతూ రాయల్, నాకు పేరు చెప్పడానికి ఏం భయం లేదు. గీతూ రాయల్ కూడా అంతే. గీతూ రాయల్ పడాల కళ్యాణ్కి అసలు భజన కాదు, నెత్తి మీద పెట్టుకుంటుంది. తనూజాని విన్నర్ చేయడానికి వదలదు అనుకుంటా ఆవిడ. మీరిద్దరూ కలిసి తనూజాని విన్నర్ చేసేంతవరకు వదలలేదు. ఎందుకు చెప్తున్నామంటే మీకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో సబ్స్క్రైబర్స్ మీరు చెప్పిందే వింటున్నారు. మీరు వాళ్ళని హిప్నటైజ్ చేస్తున్నారు, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు. మీరు చెప్పింది తనూజ ఏదో ఒక మాట అంటే చాలు ఎందుకంత తనూజ ఆ చూసి ఇది చేసింది అదే సూపర్ అనిపించింది, ఫెంటాజ్ అనిపించింది. ఎందుకంత చేస్తున్నారు మీరు? అంత డ్రామాలు ఎందుకు చేస్తున్నారు మీరు? గీతు రాయాలు మీరు ఆదిరెడ్డి మీ వల్ల కదా సీజన్ 6 దొబ్బింది. సీజన్ 6 అసలు పడిపోవడానికి కారణం మీరు కదా. అసలు అట్టర్ ఫ్లాప్ మీరు ఉన్న సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడానికి మీరిద్దరు కదా. మీరు గేమ్ ఆడారు. మీరు ఆడిన గేము ఎవిక్షన్ ఫ్రీ టాస్క్ ఆడమంటే అసలు అవసరమే లేదని చెప్పారు. రేవంత్ శ్రీశాంత్ అనుకుంటా అతను వాళ్ళిద్దరు గేమ్ ఆడుతుంటే మీరు ఏం చేశారు? కూర్చొని ముచ్చట్లు పెట్టారు. అసలు అది అవసరమే లేదన్నారు. ఫైమా కోసం స్టాండ్ తీసుకున్నారు. అసలు రేవంత్ ఎంత కష్టపడ్డాడు మీ వల్ల కాదు. అసలు సీజన్ 6 పోయింది. అసలు మీరు ఏం ఆడారు గేమ్? అసలు గీతూ రాయల్ అంటే మరీ గీతూ రాయల్ ఆ గేమ్లో ఆడినప్పుడు ప్రతిసారి ఆవిడ గోరోజనం తప్ప అక్కడ ఏం కనపడలే మాకు. గేమ్ అసలు ఏమీ లేదు. ఫస్ట్ వీక్ తప్ప ఏ వీక్ లేదు. ఫస్ట్ వీక్ కొద్దిగా అందరూ డంబు ఉండడం వల్ల ఆవిడ కొంచెం హైలైట్ అయ్యారు అంతే. గీతూ రాయల్ మైండ్ గేమ్ లేదు, ఏం లేదు. ఆవిడ గోరోజనం తప్ప ఏమీ లేదు ఆవిడ. నేను ఓపెన్గా చెప్తా, నాకేమీ కాదు. మీరు మరీ ఘోరంగా ఒక రేంజ్లో చేస్తున్నారు అసలు కంటెస్టెంట్స్లో. అసలు ఏం ఆడుకున్న వాళ్ళు కూడా ఎందుకు అంత భజన చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. నిజంగా నాకు అస్సలు నచ్చట్లేదు. అసలు కొంతమంది బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాలి అంటే ఫస్ట్ మీకు కొద్దిగా వాళ్ళ పిఆర్లు మీకు కొద్దిగా డబ్బులు ఇవ్వాలి. మీ గురించి భజన చేయమని చెప్పాలి. వాళ్ళ గురించి భజన చేయమని చెప్పేసి మీకు డబ్బులు ఇవ్వాలి. అలా ఉంది కంప్లీట్ సిచ్యువేషన్. అంటే మొత్తం ఇలాగ ఉంది. అందుకని చెప్పేసి కాదా అసలు బిగ్ బాస్ సీజన్ మొత్తం అంతా పోతున్నది. కొన్ని సీజన్స్ అలా పోవడానికి కారణం మీరు కదా. ఒకరి గురించి ఒక విధంగా, ఒకరి విధంగా చాలామంది కంటెస్టెంట్లు చాలా ఫీల్ అవ్వడానికి కారణం, అసలు ఎలిమినేట్ అవ్వడానికి కారణం కూడా చాలామంది ఎలిమినేట్ అవ్వడానికి కారణం మీరే. ఎందుకంటే మీకేమో ఉంటారు ఒక 8 lakhs 6 lakhs సబ్స్క్రైబర్స్ మీ దగ్గర ఉంటారు. వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేసేస్తారు. మీరు అనుకున్నదే వాళ్ళకు రుద్దుతారు. మీరు చెప్పిందే వాళ్ళు వింటారు. దెబ్బకి వాళ్ళే ఎలిమినేట్ అయిపోతారు. ఎవరైతే మీరు నెగిటివ్ చెప్తారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. జనాల్ని పొల్యూట్ చేసేస్తారు మీరు మీ యొక్క రాంగ్ స్ట్రాటజీలో, రాంగ్ పోర్ట్రేయల్ ద్వారా. చాలామందిని అసలు విన్నర్ని చేశారు మీరు. రాహుల్ సిప్లిగంజ్ని విన్నర్ చేసింది మీరే, ఆదిరెడ్డి. నాకు తెలుసు, నేను మొత్తం స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. సో మీరు విన్ అవుతారని చెప్పి మేమంతా ఓట్లేస్తే మీరు కాకుండా టాప్ 4లో వచ్చారు. మీరు విన్ అవ్వాలి ఆదిరెడ్డి విన్ అవ్వాలని చెప్పి మేము ఓట్లేస్తే మీరేం చేశారు? విన్ అవ్వకుండా రేవంత్ కప్పిచ్చేసి వచ్చారు. మీరెందుకు విన్ అవ్వలేకపోయారు? గేమ్ ఆడమంటే అసలు కాలు కూర్చొని కాలు ఊపుకుంటూ కూర్చుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు అందరి దగ్గర. గేమ్ ఎందుకు ఆడలేదు మీరు? ప్రతిసారి అంతా సేఫ్ గేమ్ తప్ప. జెన్యూన్ అని చెప్పుకోవడం కాదండి, మీరు జెన్యూన్గా లేరు. మీరు అసలు బెట్టింగ్ యాప్స్ మామూలు ప్రమోట్ చేయలేదు. మీరు మీ బెట్టింగ్ యాప్స్, మీ ఆ డ్రీమ్ 11 బెట్టింగ్ యాప్ ద్వారానే మీరు చాలా వెనకేసుకొచ్చారు డబ్బులు. అదే విషయం మాకు తెలుసు, అందరికీ తెలుసు. మీ బెట్టింగ్ యాప్స్, మీ రాంగ్ పోర్ట్రేయలు, ఆ పిఆర్లు ఇచ్చే డబ్బులు తీసుకోవడము, ఎలాగే మీరు ఎదిగారు. సో
సో నేను మీకంటే గట్టిగా చెప్పగలను, కానీ గట్టిగా చెప్పడం కంటే నిజం చెప్పడం ఇంపార్టెంట్ కదా. నేను నిజం చెప్తాను, నేను నిజం చెప్తున్నాను. సో ఆదిరెడ్డి గీతూ రాయల్ వరస్ట్ రివ్యూవర్ ఇన్ ది వరల్డ్ చెప్తున్నా కదా. వీళ్ళు పెద్ద పెద్ద సినిమాలకే, అసలు ఆదిరెడ్డి చిన్న సినిమాలకు అసలు రివ్యూ కూడా ఇవన్నీ చూసారా, పెద్ద పెద్ద సినిమాలకే రివ్యూ ఇస్తారు. ఎందుకు? వాళ్ళ సపోర్టర్స్ మాత్రం వచ్చేసేసి లైక్ చేస్తారు, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి తప్పించి పెద్ద పెద్ద సినిమాలనే తీస్తారు, పెద్ద పెద్ద సినిమాలకే రివ్యూ చేస్తారు. సలార్ అంట, మన ఓజీ అంట, ఇట్లా ఇట్లా పెద్ద పెద్ద సినిమాలకు మాత్రమే రివ్యూ చేస్తారు. ఎందుకు? వాళ్ళ ఫాలోవర్స్ అంతా వస్తారు కాబట్టి. వాళ్ళ ఫాలోవర్స్ని దృష్టిలో పెట్టుకొని పాజిటివ్గా చెప్తారు రివ్యూ, అసలు నెగిటివ్గా చెప్పరు. చాలా బాగుంది, సూపర్ ఉంది, ఫెంటాస్టిక్ అంటే వాళ్ళంతా వచ్చి లైక్ చేస్తారని చెప్పేసి. ఎవరైతే పాజిటివిటీ ఉంటుందో వాళ్ళకు ఒక రేంజ్లో భజన చేస్తారు. ఆ భజన చేయడం ద్వారా మీ ఫాలోవర్స్ పెంచుకోవడం అనేది అసలు జెన్యూన్గా అసలు ఏం జరిగింది ఆట అనేది చెప్పడం అసలు రాదు మీకు. అసలు మీరు చెప్పరు. మీ ఎంతసేపు మీ గ్రోతే, ఎంతసేపు స్వార్థమే మీద ఉండేది. గీతూ రాయల్, ఆదిరెడ్డి ద నంబర్ 1 సెల్ఫిష్ పీపుల్ చెప్తున్నాగా నేను. మీకు జరిగింది మీకేంటంటే జరిగినట్టు చెప్పరు, మీరు ఉన్నది ఒక రేంజ్లో లేపి చెప్తారు. ఎందుకంటే జనాల దృష్టిలో ఏదైతే పాజిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్గా చెప్పారంటే చాలు, వాళ్ళంతా నీకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి. శ్రీజ గారి గురించి బ్యాడ్గా చెప్పారు అంతకుముందు, ఓవర్ యాక్షన్ అయిపోయింది. మళ్ళీ తర్వాత శ్రీజ ఎలిమెంట్ అయిపోయింది, శ్రీజ గురించి స్టాండ్ తీసుకొని ఒరే గట్టిగా అరుచుకుంటూ వచ్చారా కదా. అలాగే చేశారు కదా మీరు పెద్ద రివ్యూవరు, పెద్ద యూట్యూబర్ అయినంత మాత్రం నాకు ఏమీ కాదు. మీరంత పెద్ద రివ్యూవర్ అయినా నిజాన్ని కరెక్ట్గా చెప్పాలి. అవినాష్ అన్న కరెక్ట్గా చెప్పాడు మీ గురించి. మీరు బెట్టింగ్ యాప్స్, డ్రీమ్11 యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేస్తేనే మీరు ఎంత ఎదిగారు నాకు తెలుసు ఆ విషయం. డ్రీమ్11 మీరు టెలిగ్రామ్లో మీరు చేసేవన్నీ మాదేదా? టెలిగ్రామ్లో డ్రీమ్11 బెట్టింగ్ యాప్స్ అన్ని ప్రమోట్ చేయలేదా మీరు? మాదేదా? అదే మీరు చాలా నైస్గా కనిపించే కన్నింగ్ పర్సన్ మీరు ఆదిరెడ్డి గారు. చాలామందికి తెలుసు, చాలామంది ఇదే చేస్తున్నారు. సో చెప్పడానికి భయపడతారు, నాకేం భయం లేదు. మహా అయితే ఏం కాదు, ఏమీ కాదు. మహా అయితే నా ఛానల్ పోతే ఇంకో ఛానల్ పెట్టుకుంటా. నిజాన్ని నిర్భయంగా చెప్పడం నేను నిజాన్ని నిర్భయంగా చెప్తాను. మీ అంత గట్టిగా చెప్పలేకపోవచ్చు, కానీ మీ అంత ఫ్లోలాగా చెప్పలే, కానీ నిజాన్ని చెప్పగలను, కరెక్ట్గా చెప్పగలను. గట్టి నోరుంది కదా అని చెప్పేసి వాళ్ళకి మీకు నచ్చినట్లుగా మీరు భజన చేసుకుంటే సో ఎంతసేపు మీ ఛానల్ గ్రోతే తప్పించి అసలు జెన్యూన్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ గురించి పట్టించుకోరే మీరు. న్యూట్రల్ ఆడియన్స్ గురించి ఏది పట్టించుకున్నారు? ఏది పట్టించుకున్నారు మీరు? అసలు లేదు. ఎంతసేపు మీ డబ్బా గీతూ రాయల్ మరీ ఘోరంగా ఆవిడ పెట్టే తమ్నేల్ చూసి అసలు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటే ఆయన ఏమన్నా పెద్ద ఇదా? కళ్యాణ్ బాగా ఆడాడని చెప్పేసి నేను వీడియో చేశాను. బాగా ఆడాడు కాబట్టి బాగా ఆడాడని చెప్పాను, బాగా ఆడలేకపోతే బాగా ఆడలేదనే చెప్పాను. ఆయన పులిహోర రాజా అని చెప్పాను, అది నిజమే కదా. ప్రతిసారి పులిహోర చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడప్పుడు గేమ్ గురించి చెప్పాను. ఉన్నట్టుగా చెప్తే ఏమవుతుంది మీకు ఎపిసోడ్లో? అసలు ఉన్నట్టుగా చెప్తే అసలు మేమంతా రావడానికి మేమంతా ఎందుకు వస్తాం? గల్లీకి ఒక రివ్యూవర్ వచ్చారని చెప్పేసి గల్లీకి ఒక రివ్యూ వచ్చారు, అసలు ఎంతమంది రివ్యూ వచ్చారో మాకే తెలియదని చెప్పేసి గీతూ రాయల్ అంటున్నారు. అసలు మీరు కరెక్ట్గా చెప్తే అసలు మేమంతా ఎందుకు వస్తాం? అలా అవసరమే లేదు మాకు. మీరు కరెక్ట్గా మీ పని మీరు కరెక్ట్గా చేస్తే అసలు మేము రాము. ఒక బిగ్ బాస్ చూస్తున్న పర్సన్గా, బిగ్ బాస్ చూస్తున్న కంటెస్టెంట్స్కి కానీ బిగ్ బాస్ చూసిన ఆడియన్స్ కంప్లీట్గా పొల్యూట్ అవుతుందని చెప్పేసి కడుపు మండి నేను ఛానల్ పెట్టాను. యాక్చువల్గా ఎప్పుడంటే 2000 నేను సీజన్ 6కే పెట్టాను ఛానల్. సీజన్ 5కే పెడదాం అనుకున్నాను, పెట్టాను, కానీ ఒక వీడియో చేశాను, అది కుదరలేదు. సీజన్ 6కి ఛానల్ పెట్టాను, మళ్ళీ అది కుదరలేదు. నాకు ఏదో వర్క్ అది ఉంటే చేయలేకపోయాను. సో మీరంతా మీ పని మీరు చేసినంటే నేను అసలు రావడానికి కారణమే లేదు. నేనే కదా, చాలామంది రివ్యూస్ రావడానికి కారణం అదే. మీరు జెన్యూన్గా చెప్పడం లేదు, లేదని చెప్పేసి ఎంతమంది రివ్యూవర్స్ పుట్టుకొచ్చారు. లేకపోతే అసలు పుట్టుకురారు. అసలు రివ్యూవర్స్ అసలు పట్టించుకొని అసలు ఇంతకుముందు రివ్యూవర్సే లేకపోతే మీరు జనాల్ని పొల్యూట్ చేస్తున్నారు, జనాలకి మైండ్ సెట్లోకి. సో అసలు ఒక రేంజ్లో తొక్కేస్తారు, ఒక రేంజ్లో లేపేస్తారు. సో అగ్ని పరీక్షలో కూడా అంత అలాగే జరిగింది పాపం. ఆవిడ ప్రియా గారు సోషల్ మీడియాలో వాళ్ళు ఏమన్నా కామన్ మ్యాన్ కాదు, కామన్ మ్యాన్సా సోషల్ మీడియాకి కామన్ మ్యాన్స్ గురించి చెప్తే ఒక మాట. సో మీరు ఆదిరెడ్డి మీరు కామన్ మ్యాన్ కాకపోయినప్పటికీ కూడాను మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం
ప్రియా సూపర్ ఆడింది, సూపర్ చెప్పింది పాయింట్ అని చెప్పేసి అదేం లేదట. ఎందుకు భజన చేశారు చెప్పనా? మీరు ఎందుకు భజన చేశారంటే, మీరు కామన్ మ్యాన్ కాకపోయినప్పటికీ కూడా మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. అందుకని చెప్పేసి ఆవిడ కామన్ మ్యాన్ కాబట్టి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గురించి టార్గెట్ చేసి మాట్లాడిందో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చెప్పేసి మీరు ఈ మాట అన్నారు. మీరు ఈ రేంజ్లో భజన చేశారు ప్రియాకి. మీరు ఆ విధంగా భజన చేయడం ద్వారానే కదా ప్రియాని తీసుకొచ్చేసింది. ప్రియా #1 డకోటా అని అర్థమైపోయింది కదా. ఎందుకంత భజన? వై భజన? వై డూయింగ్ భజన? మిమ్మల్ని మీరు కప్పిపుచ్చుకోవడం కోసం, మీ తప్పులను కప్పిపుచ్చడం కోసం మీకు రేంజ్లో ఎగిరిపోతున్నవి ఎగిసిపడుతున్నారు మీరు. నిజంగానే మీరు ఎదిగిపోతానంటే మీరు కరెక్ట్గా చెప్పి మాట్లాడితే మీరు ఏం కాదు. మీరు ఏ రేంజ్లో మాట్లాడుతున్నారంటే అసలు జనాల్ని పొల్యూట్ చేసి మైండ్ని హిప్నటైజ్ చేస్తున్నారు. మీరు ఏం చెప్తే అదే చేస్తున్నారు జనాలు. ఏదైనా కరెక్ట్ అంటే కరెక్ట్ అంటున్నారు, తప్పు అంటే తప్పు అంటున్నారు జనాలు. తప్పు మీరు చేస్తున్న తప్పు. అందుకని చెప్పేసి నేను ఛానల్ పెట్టి రివ్యూ మాట్లాడుతున్నాను. నా ఒపీనియన్, జనరల్ ఒపీనియన్ నేను చెప్పుకోవాలని చెప్పేసి. సో న్యూట్రల్ ఆడియన్స్ ఒక 10 మంది ఆడియన్స్ ఉన్నా కానీ, ఒక 10 మంది ఆడియన్స్ ఉన్నా చాలు నేను చెప్పుకుంటా. 10 మంది ఆడియన్స్ ఉన్నా కానీ చాలు, నేను రివ్యూ చెప్తా. ఓకేనా? మీకంత లక్షల సబ్స్క్రైబర్ అవసరం లేదు. 10 మంది ఆడియన్స్ ఉన్నా కానీ నేను చెప్తా. అది మీరు చేస్తున్నది. ఒకసారి అర్థం చేసుకోండి. సో ఆదిరెడ్డి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నెగిటివ్ కామెంట్స్ పెడతారంటే పెట్టుకోండి. ఐ డోంట్ కేర్. డిస్లైక్ చేస్తారంటే చేసుకోండి. ఐ డోంట్ కేర్. నేను ఉన్నట్టుగా మొహం మీదే చెప్పేస్తా. నాకేం భయం లేదు. ఎన్నో చూశాను నేను కూడా. నేను పిల్లోనే కాదు, నాకు తెలుసు. మీ వల్లనే అసలు పొల్యూట్ అయిపోవడానికి కారణం మీ వల్లనే. అసలు బిగ్ బాస్ సీజన్ 6 అసలు నాశనం అయిపోవడానికి కారణం మీరే. ఎస్ మీరు మీ రాంగ్ స్ట్రాటజీస్తో మీ తలకారు మీ ఇదితో అసలు సీజన్ 6 సంకనాగిపోయింది. ఒక రేంజ్లో లేపుతారు. ఆవిడ పాపం ఒకరిని చాలామంది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు కానీ చాలామంది కంటెస్టెంట్స్ అసలు వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేసేసారు, మీరు వరస్ట్ చేసేసారు. చాలామంది కంటెస్టెంట్స్కి అసలు బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది. మీ వల్ల అసలు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు. వాళ్ళని ఏ రేంజ్లో చేస్తున్నారంటే వాళ్ళని జనాల్ని హిప్నటైజ్ చేసి జనాల దృష్టిలో వాళ్ళని బ్యాడ్ చేసేస్తున్నారు. మీరు మరీ వరస్ట్ చేసేస్తున్నారు. అందుకని చెప్పేసి నేను ఒపీనియన్ చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. తనూజా గారిని ఒక రేంజ్లో లేపుతాను. తనూజా గారు స్టార్మా సైడ్ నుంచి స్టార్మా సంబంధించిన వాళ్ళు ఎవరైనా పిఆర్ మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? చాలామందిని మీరు విన్నర్స్ని చేశారు, చాలా మందిని మీరు ఎలిమినేట్ చేశారు. ఓన్లీ రివ్యూవర్స్ వల్లే, ఓన్లీ పిఆర్ స్టంట్ వల్లనే మీరు అలా చేస్తున్నారు విషయం నాకు తెలుసు. పిఆర్లో డబ్బులు ఇస్తేనే మీరు ఇలా చేస్తారు. పిఆర్లో డబ్బులు ఇస్తే మీరు ఎంతకైనా మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు. పిఆర్లో డబ్బులు ఇవ్వకపోతే మీకు తొక్కి పెట్టేస్తారు అంతే. ఇదే జరుగుతున్నది. ఇదే జరుగుతున్నది. ఇదే నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఉన్నది ఇదే నిజం. ఓకేనా? మీకు అర్థమైతే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఐ డోంట్ కేర్. నెగిటివ్ కామెంట్స్ పెట్టండి. ఐ డోంట్ కేర్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.